అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 20 తారీఖు అండి. రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది, మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి జమ అవుతుంది, ఈరోజు ఉన్నటువంటి రైతులకు సంబంధించి వివిధ పథకాలకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇటీవల కాలం నుంచి రైతు భరోసా అనేది ఈ సంవత్సరంలో నిధులు అనేది జమ చేస్తున్నారు కదా ఇన్ని ఎకరాల వరకు. తాజాగా మిగిలిపోయిన రైతులకు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతాయి, ఈ విధానం ఎంతవరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారండి. ఎందుకంటే కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నల్లమల్ల నుంచి సీఎంగా మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే పర్యటనలో భాగంగా ఇవాళ అనగా నిన్న అమరాబాద్ మండలంలో మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాస్ అనే పథకాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి డిక్లరేషన్తో ఆదివాసులు, బంజారాలు, చెంచులకు లబ్ధి చేకూరుతుందని, గిరిజన సంక్షేమానికి 12,600 కోట్లు కేటాయించడం జరిగిందని. సో మొదటి విడత వచ్చేసి 600 కోట్ల రూపాయలతో ఇక ఏదైతే భూములకు తాము సాగు భూములు మార్చేసామని సోలార్ విద్యుత్ మోటార్లతో పోడు భూములు, వ్యవసాయ భూములు మార్చేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పడం జరిగిందనమాట. సో దీనివల్ల పంపు సెట్లతో పాటు బోర్లు, బావులు, అదేవిధంగా సోలార్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే కల్పించనుందనమాట. నీటి, విద్యుత్ గత ప్రభుత్వంలో ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 2 సీజన్లు అయితే కల్పించేవారు. ప్రస్తుతానికైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు రైతుల ఖాతాలైతే సొమ్ము జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. అంటే తెలంగాణలో జనవరి 26 తారీఖున పథకాన్ని అయితే ప్రారంభించి ప్రతి మండలంలో 577 మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రభుత్వం 569 కోట్లు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పంట పెట్టుబడి సాయం సంబంధించి ఈ సీజన్ యాసంగి సీజన్ ఆర్థిక సాయం అందించండి, విత్తనాలు, ఎరువులు, ఇతర ఇన్పుట్ కొనుగోలు సాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఆ డబ్బులు అనేది జమ కావడం జరిగింది. ఇక ఎక్కువ సాయం అనేది ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సాయానికి సంబంధించి తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. నిధులు విడుదలకు సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణలో ఈ నెల 23 తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి నిధులు సహా డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో రైతుల ఖాతాలో అయితే నేరుగా అయితే జమ కానుంది. సో మరొకటి, తెలంగాణలో చిన్న పెద్ద కంపెనీలు పనిచేసే వారికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక గుర్తింపు కార్డు ఉంటుంది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ గుర్తింపు కార్డు లేకుండా పోయింది. అందుకే ప్రతి రైతుకు గుర్తింపు కార్డు అనేది ఫార్మర్ ఐడి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకోవాలని, గుర్తింపు కార్డు తీసుకోవాలని సూచించింది. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకే సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా పాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ ఏడాదికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అయితే అందిస్తుందన్నమాట. సో మరిన్ని సంక్షేమ పథకాలు పొందడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది. 11 అంకెలతో ఈ గుర్తింపు కార్డు అయితే ఉంటుంది. ఇక ఫసల్ బీమా యోజన, సబ్సిడీ పైన ఎరువులు, విత్తనాలు పంపిణీ, జల సమృద్ధి యోజన తదితర పథకాలు అయితే అమలు అవుతాయి అన్నమాట. భవిష్యత్తులో ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఈ కార్డు ఉంటేనే రైతులకైతే అందుతుందన్నమాట. ఇందుకోసం మనం రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఖాతా నెంబర్, ఆధార్ కార్డు సంబంధించిన కాపీతో వ్యవసాయ కార్యాలయంలో అనగా ఏఓను సంప్రదించి తగిన మనం ఏదైతే గుర్తింపు కార్డు అయితే పొందవచ్చు అనమాట. ఇది కేంద్రానికి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలో అమలు చేసిన రైతు భరోసా, రైతు బీమా, బోనస్ డబ్బులకు వర్తించదని చెప్పేసి ప్రభుత్వం తేల్చేసి చెప్పిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ అనేది ఇప్పటికే ముగిసింది. సో పంటలకు సంబంధించి పెట్టుబడి సాయానికి సంబంధించి మరో 10 నుంచి 15 రోజుల్లో వానాకాలం కూడా ప్రారంభం కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు ఇంకా యాసంగి సంబంధించినటువంటి రైతులు ఏదైతే ఇంకా డబ్బులు పడని వారు కనీసం వానాకాలం సీజన్ అయినా సమయానికి వేస్తారా వేయరా అనేది రైతుల్లో అయితే అనుమానం వ్యక్తమవుతుంది. ఇక రైతు భరోసా పైన రేవంత్ సర్కార్ అయితే ప్రభుత్వం నుంచి మార్చి 31 తారీఖు వరకే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అనేది విడతల వారీగా జమ చేస్తూ వస్తుంది. యాసంగి సీజన్ మొత్తం
152 లక్షల ఎకరాల్లో సాగైంది 6,000 రూపాయల చొప్పున 9,120 కోట్లు అయితే అవసరం అవుతున్నాయి, పంపిణీ చేయాల్సి అయితే ఉంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 85 లక్షల మంది రైతులకు అంటే ఎకరాలకు 5,100 కోట్లు మాత్రమే జమ చేసినట్టు తెలిసింది. ఇంకా 420 కోట్లు అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 23 తారీఖు నుంచి 4 ఎకరాలు 5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకు నిధులు కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. మరో పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో తెలంగాణ సర్కారు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హుల నుంచి ఇప్పటికే 6 దరఖాస్తులు స్వీకరించింది. ఈ పథకంలో భాగంగా తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని. సో ఇందుకు సంబంధించి 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ప్రభుత్వం యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రాజీవ్ వికాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల చిల్లర అప్లికేషన్ రావడంతో ఇక ఏడాదికి 5 లక్షల మంది గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది. నేపథ్యంలో దరఖాస్తులు సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో కమిటీలు అయితే పనిచేస్తున్నాయి. ఈ నెల 25వ తేదీ నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు అయితే పనిచేస్తున్నారన్నమాట. క్షేత్రస్థాయిలో పరిశీలనలో భాగంగా దరఖాస్తుదారులు అనర్హులు తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నారు. అయితే ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు కాబట్టి సో ఆ డేటాబేస్తో దరఖాస్తు పరిశీలించి అనర్హులు అధికారులు అయితే తొలగిస్తున్నారు. దీంతో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకున్న చాలామందికి చుక్కెదురైతే ఎదురవుతుందన్నమాట. సో కార్పొరేషన్ వారీగా వివరాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ప్రభుత్వం డేట్ కూడా ప్రకటించిందనమాట. మనకు జూన్ 2 తారీఖున ఈ పథకానికి సంబంధించి 1000 కోట్ల విడుదల చేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అయితే తెలియజేయడం జరిగిందనమాట. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకంలో భాగంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఇక లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని, ఈ పథకంలో లబ్ధిదారులకు ఎన్ఎస్డిసితో భాగస్వామ్యం ఉచిత నైపుణ్య శిక్షణ వారు ఎంపిక చేసుకున్నటువంటి రుణాల ఆధారంగా వారికి ఈ రుణం కోసం ఎలాంటి ఆస్తులు హామీ పెట్టిన అవసరం లేదు. దీనిపైన యువత భారీ ఆశలు అయితే పెట్టుకుందని చెప్పేసి సో ప్రభుత్వం అర్హతలు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కుటుంబానికి ఒక్కొక్కరు మాత్రమే పథకం అయితే వర్తిస్తుందన్నమాట. ప్రభుత్వం నుంచి జూన్ 2 తారీఖున మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇది రాజీవ్ వికాసం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది ఎవరికైతే జమ కాలేదో ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రభుత్వం దాదాపు 100 నుంచి 200 కోట్ల మేర ఆర్థిక శాఖ నుంచి నేరుగా ఏదైతే పెండింగ్ డబ్బులు టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి నేరుగా ఖాతాలు అయితే బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఈరోజు కూడా మెసేజ్లు అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వచ్చిన వెంటనే ఇన్ని ఎకరాల వరకు పడిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇందిరా మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సర్కార్ ఇదైతే ఇందిరా మహిళల పైన ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇళ్ళ గ్రౌండింగ్ అయితే జరిగిందనమాట. బేస్మెంట్ వరకు గోడలు పూర్తి చేసుకున్న దాదాపు 5,364 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇందుకు గాను 53.64 కోట్ల అయితే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. మధ్యవర్తుల ప్రమేయం తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని 4 విడతల లబ్ధాలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయనుందనమాట. బేస్మెంట్ పూర్తయిన తర్వాత ₹1,00,000, గోడలు పూర్తయిన తర్వాత ₹1,25,000, స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత ₹1,75,000, మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన ₹1,00,000 అయితే విడుదల చేయనుంది. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశించింది సర్కార్.